అందరికీ శాసనసభ్యులు అన్న సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన ఎమ్మెల్సీ వల్మూరి వెంకట్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అభ్యర్థిగా స్థానిక ఎన్నికల భాగంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఉన్న 26వ వార్డు అభ్యర్థిగా నాగవీలత కళ్యాణ నాయకత్వం జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఉన్న 26వ వార్డు అభ్యర్థిగా మాధవీలత చంద్రశేఖర్ గారి యొక్క ప్రచార నిమిత్తం మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు, అదేవిధంగా బండూరి ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. మన వార్డుకు సంబంధించి మాధవీలత చంద్రశేఖర్ గారు కౌన్సిల్గా కాకుండా జగిత్యాలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా మనకు చేయడానికి వారు ముందుకొచ్చారు. అన్ని రోజులు కలిపి గతంలో చాలా మంది గౌరవించారు. ఏ కౌన్సిలర్ కూడా మన వాళ్ళకు ఏది చేసింది వారి సొంత ఖజానాన్ని నింపుకోవడానికి అభివృద్ధి కానీ ఏ విధమైన అవసరాలు కానీ తీర్చిన సందర్భం లేదు. కాబట్టి పాత నాయకత్వాన్ని బంధు జరిపి కొత్త నాయకత్వంలో మనం ముందుకు పోవాలని చెప్పి మన వార్డు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముందుకు వస్తున్నారు. మీరు గెలిపించి మనం కౌన్సిలర్గా చైర్మన్గా చూద్దాం. అదేవిధంగా మీరు మన వార్డుకు సంబంధించి సీసీ కెమెరాలే కానివ్వండి, తర్వాత బీపీ, షుగరు టెస్టులు కానీ, మెడిసిన్ కానీ, అదేవిధంగా ఒక హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. హెల్త్ కార్డు, ఈ హెల్త్ కార్డు తీసుకొని ఏటీఎం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు వారి పరిధిలో ఉన్న అన్ని సెక్షన్లు కిడ్నీ కానీ, ఆర్థో కానీ, పిడియాట్రిక్ కానీ, ఎండి కానీ, ఎంఎస్ కానీ ఏదన్నా వారు ఫ్రీ ట్రీట్మెంట్ కాకుండా ఫ్రీ మెడిసిన్, బీపీ, షుగర్ సంబంధించిన అన్ని చేయడానికి ముందుకు వస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా జరుగుతుందంటే మన వాటిలో దొంగతనాలు కానీ, తర్వాత ఈ గంజాయి ఫ్యాక్టరీ ఉన్నది, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేసే యువత ఉన్నది. కొద్ది వాళ్ళతో మన యువకులకు కానీ, తర్వాత మన ఆడపడులకు కానీ ఇబ్బంది జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఏకదాటిగా నిలబడి మన మాధవీలత చంద్రశేఖర్ గారికి ఓటేసి కౌన్సిలర్గా గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. జై కాంగ్రెస్! సంఘాన నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే వేదికపై ఎమ్మెల్యే సారా గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా 1975 ముందు జనవరి కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తూ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు బొసరా సారా గారికి స్వాగతం. ఇప్పుడు మన వార్డు నేను గొల్లపల్లి మాధవీలత, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి సతీమణి అండి, రాజాగౌడ్ సుశీల గారి కోడండి. నేను మన 26వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేస్తున్నాను. నేను మన సంజయ్ అన్న గారు బలపరిచిన అభ్యర్థిని, మన కాంగ్రెస్ అధిష్టానం బలపరిచిన అభ్యర్థిని, మన 26వ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సంజయ్ రోజు తిరుగుతుంటే అందరూ కూడా కొన్ని సమస్యలు చెప్తున్నారండి. దానికి అనుకూలంగా మేము ఏమంటున్నాం, దొంగ భయం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అది దొంగ భయం ఎక్కువనే అన్నారు. లైక్ దానికి సీసీ కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది అని అభ్యర్థిస్తున్నారు. దాని తర్వాత మన రోడ్స్ కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి, చాలా మంచిగా చేయాలి అని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ వేస్తే బాగుంటుంది అని అంటున్నారు. దీనికి ఫస్ట్ మినీ బంజారాహిల్స్ అని అంటారు, కానీ మాకు చాలా విధంగా ఉన్నతంగా లేవు అని అంటారు. అన్నీ మీ సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తానని నేను వారికి చెప్పడం జరిగింది. ఇది చాలా రోజుల నుండి కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నాము.
కొంతమందికి డబుల్ బెడ్రూమ్స్ కావాలని అభ్యర్థిస్తున్నారు. ఇవన్నీ కూడా సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తీరుస్తారని అనుకున్నారు. దీనికి తోడుగా మన ఏటీఎం హాస్పిటల్లో మనము హెల్త్ కార్డు ఇస్తున్నాము. ఆ హెల్త్ కార్డు తీసుకొని 26వ వార్డు వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఏ విధమైన కూడా సమస్యలు మన ఆర్థో కానివ్వండి, యూరాలజీ కానివ్వండి, మన జనరల్ సర్జరీ కానివ్వండి, ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ ఉంటే మేమందరికీ కూడా సేవ చేద్దామని అనుకుంటున్నామండి. ఇంకా ఎవ్రీ మంత్ కూడా మా రాజగౌడ సుశీల గారి ట్రస్ట్ పైన ఎవ్రీ మంత్ 3వ బేస్తవారం రోజు బీపీ, షుగర్ ఫ్రీ టెస్ట్, ఇంకా ఫ్రీ లైసెన్స్ వాళ్ళని మామూలు సహాయం చేద్దామని అనుకుంటున్నామండి. మీ అందరూ కూడా సహకరించి చేతి గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. బ్యాలెట్ పేపర్లో వాళ్ళు వచ్చిందండి గొల్లపల్లి మాధవీలత, నంబర్ 1 వచ్చిందండి మాధవీలత గొల్లపల్లి. చేతి గుర్తుకే ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. జై కాంగ్రెస్. మీ అందరి ఆశీస్సులు మాపై తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేమందరం కూడా ఒక చదువుకున్న వాళ్ళము, నేను ఒక డాక్టర్ని, నా భార్య ఒక ఇంజనీరింగ్ జరిగింది. మేమందరం కూడా పుట్టి పెరిగింది, నేనైతే పుట్టి పెరిగింది బాలాజీ నగర్లోని, అరవింద్ నగర్లోని. నేను బాలాజీ టాకీస్ ముందటే పుట్టిన, అక్కడనే పెరిగిన. నేను డాక్టర్గా ఒక 15 సంవత్సరాలు త్రినేత్ర నర్సింగ్ హోమ్ పెట్టుకుని నడిపించిన. నేను ఉండడంలో ఏటీఎం హాస్పిటల్ దగ్గర పనిచేసిన. నా ఇల్లు అయితే ఇదే. ఇప్పుడు రాజకీయంలో నేను చేస్తున్నది కూడా నా పార్టీ దగ్గరనే. మా అమ్మ నాన్న ఆశీస్సులు, రాజాగౌడ సుశీల ఆశీస్సులతోనే నేను ఇలా ముందుకు వచ్చినా. మీ అందరి ముందుకు వచ్చి మేము మీకు అందరూ కూడా ఇప్పుడు మా భార్య గొల్లపల్లి మాధవీలత గారు చెప్పినట్టుగా మేమందరం మీకు కోసం కష్టపడి ఈ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన సంజయ్ గారి దృష్టికి తీసుకొచ్చింది గొల్లపల్లి మాధవీలత గారు. మరి అన్నాతోనే నేను గత లాస్ట్ 10 సంవత్సరాలు సంజయ్తో ట్రావెల్ చేస్తున్నాను. మేమిద్దరం ఒకటే కాడ చదువుకున్నాము. మేమిద్దరం రాజకీయం ఒకటేసారి. నేను మొన్నటి వరకు కూడా సంజయ్తో ఉన్నా, ఇప్పటికి కూడా సంజయ్తోనే ఉన్నా. ఎందుకంటే నేను మొదటిగా ఇక్కడ నేను నిలబడతాను అన్నప్పుడు సంజయ్ గారు పిలుచుకొని మరీ చెప్పారు, నువ్వు పుట్టి పెరిగిన ఏదైతే ఆడకట్టుందో తమ్మి అక్కంచెలు చేశానని కూడా మంచి పేరు వస్తుందని అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఆడకట్టుకు వచ్చిన. అంతకుముందు ఎవరు అడిగారు, మీరు అక్కడ పోవచ్చు కదా, ఇక్కడ వేరే కాడ పోవచ్చు కదా అని. మాకు అక్కడ ఇష్టం అనిపించక కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన దగ్గరనే చేసుకుంటే మీ అందరితో కష్ట సుఖాలు పంచుకొని నాకు అంతగా ఉంటుందని చెప్పేసి ఉద్దంతోనే మీ ఇద్దరం కూడా ఇక్కడికి జరిగింది. ఇవాళ మా పైన కొందరు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, రకరకాల మనుషులు రకరకాల మాటలు అంటున్నారు. మాకేం మాటలు అన్నంత మాత్రం మాకేం పోయేది లేదు. నేను కానీ నా భార్య కానీ మేమిద్దరం దృఢ సంకల్పంతో వచ్చినాము. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని వచ్చినాము. మీ అందరికీ సహకరిస్తామని చెప్పుకోసం వచ్చిన. నేను దయచేసి ఒకటి గమనించింది, ఒక నెంబర్ కూడా తీసుకున్నా. అది నా నెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ కూడా వస్తుంది. మీకు చిన్న చిట్క ఏ కాదున్నా ఆ ఫోన్ నెంబర్కి చేయండి, నేను రెస్పాండ్ అవుతా. నేను గత లాస్ట్ 10 రోజులకి ఆ ఫోన్ నెంబర్ పట్టుకొని తిరుగుతున్నా. ఒక్కొక్కరు నాకు రోజుకు 10 ఫోన్ చేస్తున్నారు. నిజంగా డాక్టర్ సార్ చెప్తారా లేదా ఇంకెవరైనా చెప్తారు. నేను హలో నేను డాక్టర్ చంద్రశేఖర్ కూడా అనగానే అన్న సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేస్తున్నాను. అంటే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు నన్ను. కానీ నేను నా సంకల్పం గట్టి ఉన్నది. ఖచ్చితంగా నేను ఈ వాడ కట్టుకెళ్ళి గెలవాలి, మీ అందరికీ కూడా సహకరించాలని చెప్పేసి నేను ఉన్నాను. దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏమేం చేసారో వాళ్ళు చెప్పుకుంటే బాధ అనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఇల్లు కడితే 4-5 లక్షల రూపాయల కమిషన్ పైసలు ఇల్లు కట్టలేదు. 30 ఇల్లు వసూలు చేశారు. మనకు తెలియంది కాదు. ఇక్కడ ఒక పెద్ద మనిషి, ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ అక్కడ మా ఆడకట్టు ఉన్నాయన ఈ ఆడకట్టు ఇల్లు కట్టుకుంటే ఆయనను కూడా వదలకుండా 4 లక్షల రూపాయలు వసూలు చేశారమ్మా. అంటే వీళ్ళు ఎంత భూమి అంటే ఇదేంటారంటే పైసలకు అలవాటు పడిపోయారు. నా దగ్గరికి నేను ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఇక్కడ వచ్చిండో తెలియదు, కస్తూరి రాజయ్య అని ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు రాజేష్, కస్తూరి రాజేష్ అన్న అడగల ఒకటి కస్తూరి రాజేష్ అని నా దగ్గరికి వచ్చిండు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్న ఇంతకుముందు ఉన్న వార్డు కౌన్సిలర్ నా ల్యాండ్ కబ్జా చేసిండు అన్న, నేను రోడ్ అంతా తిరుగుతా, ఇల్లు తిరుగుతా, నేను కావాలంటే ఒక ఫ్లెక్సీ పెడతా, ఈయన ఇంత మీరు భూ కబ్జాదారులు అయిపోయి ఇట్లాంటి దగాకోరని గెలిపియద్దని నేను చదువుకున్న వాళ్ళని గెలిపించుకుందామని చెప్పి ఇంటింటే తిరుగుతాని పాప నిన్నంతా కూడా అంతా తిరిగిపోయాడు. ఈ రోజు కూడా వచ్చి మీకు ఆ బాధను కూడా వెలిపించుకుంటారని చెప్పాడు నాకు. అంటే మేము ఏమంటున్నామంటే అమ్మా, మేము ఆ ధనాపేక్షతో వస్తలేము, ఇక్కడ కమిషన్ తీసుకోవాలని వస్తలేము. మా ధ్యేయం అంతా మిమ్మల్ని కాపాడుకోవాలి. హెల్త్ వైద్యే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, రోడ్ల పరంగా, డ్రైనేజ్ పరంగా,
షుగర్ టెస్ట్ చేపిస్తా, నెలకు ఒక్కసారి మీ ఇంట్లో మేమే వస్తాం, మా టీం వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకు బీపీ గోళీలు ఇస్తా, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ గోళీలు మేమే ఇచ్చిపోతాం. మీ అందరికీ మా భార్య చెప్పినట్టు హెల్త్ కార్డు ఇచ్చినాము, హెల్త్ కార్డు. ఈ 26వ వార్డు వాళ్ళకి హెల్త్ కార్డు. మీరు ఎల్లవేళ ఎప్పుడు వచ్చినా మా దవాఖానా మీకు దర్వాజా తెరిచే ఉంటాయి. అక్కడ మనకు వచ్చి రిసెప్షన్లో మీ కార్డు చూపిస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు అందరికీ కూడా తెలియపడుతున్నా. మళ్ళీ పదే పదే మిమ్మల్ని కోరుతున్నా, ఎవరి మాటలు నమ్మకండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ బాలాజీ నగర్ అంటే ఒక బంజారాయిల్స్ అంటారు, మరి అందరూ ఉన్నత వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు, రిచ్ పీపుల్ ఉన్నారు. దయచేసి ఒక్క అవకాశం ఇస్తే నేను ఆనకట్టు డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నాను. నాకు అవకాశాన్ని ఇవ్వండి. మీరు మళ్ళీ సంజయ్ అన్న ప్రోత్సాహంతో నేను ఇక్కడ నా ధీమా నాకంతా కూడా ఏంటంటే మన సంజయ్ అన్న గారు నా ఎక్కడ ఉన్నారనే ధీమా. నేను మొదటిగా సంజయ్ అన్న గారి దగ్గర పోయి అన్న నేను ఇట్లా వ్యవస్థకి మాట్లాడినప్పుడు రెండే ఒక్క విషయాలు చెప్పాడు. తమ్మే నీకు ఆల్రెడీ 8 కోట్ల రూపాయలు రోడ్డుకి శాంక్షన్ అయిపోయింది, నువ్వు బరాబర్ చెప్పుకో. ఫస్ట్ ఎలక్షన్స్ కాగానే మన కట్టుగా ఈ రోడ్డుకి మనము కొబ్బరికాయ కూడా కొడదామని చెప్పినట్టు అన్న వాగ్దానం చేసి, అంటే నా ఎక్కడ సంజయ్ అన్న ఉన్నాడు అనే ఆ దర్జాతోనే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లో సంజయ్ అన్న హెల్ప్ చేస్తాడు అనే నమ్మకంతోనే నేనన్నీ కూడా ఈ వాగ్దానాలు చేస్తున్నా. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నేను అన్ని వేళలా కాపాడుకుంటానని, మీరు డెవలప్మెంట్ చేస్తాము. నేను మా భార్య గొల్లపల్లి మాధవలత మీ ఎన్నింటి ఉంది తోడుగా నీడగా అన్ని రకాలుగా సేవ చేస్తామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయండి. మా నెంబర్ వచ్చేసి బ్యాలెట్ లో 1వ నెంబర్ వచ్చింది, చేతి గుర్తు, అక్కడ గొల్లపల్లి మాధవలత అని రాసుకుంటుంది. దయచేసి దానిపైన ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పదే అర్జించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడికి మేము నిలబడ్డ తర్వాత తక్షణం మాకు సహకారాలు అందించడానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారికి, అలాగే అన్న పెద్దన్న బసవ సారయ్య గారికి, అన్న మీకు ఎప్పుడు కృతజ్ఞతలు అన్న. మీరు మాకు మీకు చాలా సంతోషం. మీరు అందరికీ వచ్చి మా అందరికీ కూడా ఒక వెళ్ళినట్టు నుండి ధైర్యాలు ఇవ్వడం, మీకు అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా వార్డు మెంబర్స్ కూడా అందరూ కూడా మిమ్మల్ని చూసి డాక్టర్ చేస్తే వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి మనకి డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు డాక్టర్ సంజయ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ రోడ్డు విస్తరించే పని చేస్తాం. వాళ్ళందరి నాయకులు ఈ రోజు జగిత్యాల నియోజకవర్గంలో ఇండికేటెడ్ స్కూల్ కమిటీలు తప్పకుండా వాటిని అమలు చేసే పని చేస్తాం. మట్టి పోయినా ఇంట్లోనే పోవాలంటే చెప్పి మీ సందులో ఉండే కౌన్సిలర్, మీ కార్పొరేటర్, ఎమ్మెల్యేలు, మంత్రులు పోకపోతే మీ పనులు ఎక్కడి అక్కడే ఉంటాయి. రేపు ఈ విధంగా రెండో విడత ఏదైనా మన ఇంధనం ఇల్లు ఇచ్చేది పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మీ కౌన్సిలర్ మంత్రి దగ్గర పోయి కూర్చొని ఇల్లు మంజూరు చేయించుకొని రావాలి. ఎమ్మెల్యేతో పని చేయించుకోలేను, మంత్రులతో పని చేయించుకోలేను. ఇవాళ కష్టమైతుంది అభివృద్ధికి. అందుకే డాక్టర్ సంజయ్ గారు జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని ఇవాళ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చాడు. జగిత్యాల పట్టణంలో మెయిన్ రోడ్డు రోడ్డు మొత్తం విస్తరిస్తామనేది ఈరోజు అడిగాను. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్డు విస్తరించాం. మాధవి డాక్టర్ చంద్రశేఖర్ గారు సతీమణి మా సోదరి ఈసారి ఇక్కడ కార్పొరేటర్గా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ ప్రచారానికి వచ్చిన రాష్ట్రంలోనే అతి పెద్ద సీనియర్ నాయకుడు ఒకవైపు మా బసవరాజ్ సారయ్య గారు, మాజీ మంత్రి గారు, రెండో వైపు విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్సీఐ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బల్మూరి వెంకట గారు ఒకవైపు. ఈ ఇద్దరు ఈ సందర్భంగా వచ్చినందుకు వారికి, అదేవిధంగా వేదిక పైన వేదిక ముందున్న పెద్దలకు, యువతి యువకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీరు కూడా చాలా తిరిగి వచ్చారు. నాకు ఎండ అలవాటు అయిపోయింది. 12 ఏళ్ళు అయిపోయింది. ఏసీలకు వెళ్ళి ఎండలో పడి 100% మంది నా దవాఖానకు వెళ్తే సంతృప్తిగా బయటకు
నా మొట్టమొదటి జగిత్యాల దవాఖానకి ఈగా చేరైంది. అది ఇంకా పాత అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో ఖచ్చితంగా సగం మంది మెచ్చుకుంటే చాలు అల్లుగా గెలిచిపోతాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఉన్న పార్టీ కూడా సగం ఓట్లు రాలేదు. ఇప్పుడు కావచ్చు కేసీఆర్ గారి పార్టీ కూడా సగం ఓట్లు రాలేదు. మీరు బాగా ఓట్లు గెలిపించారు కానీ సగం అంతా చాలు మా మాధవ వద్ద కౌన్సిలర్ అవుతుంది, మాధవుడు పని చేయిస్తాం. చాలా ఎక్కువ ఓట్లేదు. మరి ఈ సందర్భంలో మీరు రోజు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో కొన్ని మాటలు అంటున్నారు, వింటున్నాం, కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూస్తున్నాం, కొన్ని తప్పు చేసిన అంటున్నారు వింటున్నాం. కానీ ఒకటే ఆలోచన, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటే మీకు పనులు అవుతుంది. మరి సంజయ్ కుమార్ పెద్ద పనులు లేవు, డాక్టర్గా ఎదిగిన ఇక మా తండ్రి తాతల చరిత్ర అవసరం లేదు. ఉన్నంత బిడ్డ పెళ్ళి అయిపోయి మనవరాలు పుట్టి మంచిగా వాళ్ళు నాకైతే 40 పైసలు ఎక్కువ రోజులు దొరికేవాళ్ళు. నా బిడ్డ కంటే కొద్దిగా ఎక్కువ చదువుకున్న రోజులు దొరికింది. మరి ఇప్పుడు కావాల్సింది మంచికో చెడుకో, మంచి కోసమే రాజకీయాలకు వచ్చిన రాజకీయ కుటుంబంలో ఉన్నవాళ్ళు వచ్చిన సందర్భంలో మొదటి కొన్ని ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఈ అందరూ ఆశీస్సులతో జగిత్యాలలో ఎవరికి రానని ఓట్లు నాకు వేసి గెలిపించారు. 1,04,000 ఓట్లు 61,000 మెజారిటీ. అన్నిటికీ గాంధీనగర్ విద్యానగర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, శ్రీకాంత్ దగ్గర గోవిందపుర కావచ్చు, ఇస్లాంపురం కానీ ఇంకోపుర దాకా అంతటా అన్ని వర్గాలు వచ్చింది. మరి ఎందుకు వేసారు? ఒక విధమైన విశ్వాసం. సంజయ్ కుమార్ అనేటోళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టాడు, పని చేస్తారని నమ్మకం. ఒక వ్యక్తి దిగైనా అందరి దగ్గరికి పోతాడు, పని చేసుకొస్తాడని నమ్మకం. అట్లనే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఆ రకంగా వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్పారు? మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాళ్ళని కౌన్సిలర్ గెలిపించుకున్నారు. ఇప్పుడు గవర్నరే కరీంనగర్లో చెప్పిన మాట 4 రోజుల కింద నేను తమ్ముడు వెంకట గారు అక్కడ ఉన్నాం సభ. నేను పోయి వినతపత్రం ఇచ్చిన 50 రోజులు పెద్దగా అయితే ఏమవుతుంది? అందరూ అనుకుంటారు పెట్రోల్ పంపు కాస్త పోతుంది, గెలవనే పోతుంది అనుకుంటారు. ఆయన కానీ పోతే ఏం పడకూడదు, అందరూ వాళ్ళంతా రాస్తుంది. కానీ మా చంద్రశేఖర్ బిల్డింగ్ కూడా కొద్దిగా అడుగుతుందని ఈసారి ఈ సందర్భంగా చెప్తారు. చంద్రశేఖర్ గౌడ్ గారు క్రీడాత్మ పనులు కూడా కొద్దిగా అడగలేదు. మరి అవసరం ఉన్నప్పుడు జాగ్రత్త చేయాల్సిందే. పక్కనే నా ఊరు అంతగా రాజేశ్వర గౌడ్ గారు ఊరు, దేవయ్య గారు అందరూ కూడా ఇక్కడే ఇక్కడ ఉంటారు. పర్వాలేదా? ఇదేవారు మాది ఒకడు పెద్ద పెద్ద మంత్రులు చేసిన మామూలు గడిపించేది. మన చిన్నతాత ఎంపీ ఎప్పుడో కాంగ్రెస్ ఫస్ట్ పార్లమెంట్ మెంబర్. నా భార్య సైడ్ చుట్టారావు గారు మా సారయ్య గారి గురువుకు దోపు. ఈ దొంగలు కూడా తాతరైందని నాకు కూడా తాతరైంది. నాకైతే పూర్తిగా బిడ్డనే నాకు ఇచ్చాను. కాబట్టి ఎక్కువ చరిత్ర పోకుండా సేవ చేయడానికి రాజకీయాలు వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను ఎక్కడ పని చేసుకొస్తా, నాకు అనుకూలంగా ఉండే సోదరి స్వతంత్రంతో వచ్చి మీకోసం ఈ రోడ్డు కావాలన్నా, ఈ బోర్ కావాలన్నా అని చెప్పి ధైర్యంగా స్వతంత్రంగా వచ్చే సోదరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పక్షాన పోటీ చేస్తున్న విద్యావంతురాలు మాధవులందరూ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చేయాలి. మనం ఎంత సంపాదించుకున్నాం అనేది కాదు, సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు ఎంత పెట్టినాం అనేది ముఖ్యమైన ఒక ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చిన మాధవీలత చంద్రశేఖర్ గౌడ్ గారికి, ఎందుకంటే వ్యక్తిగతంగా వారి కుటుంబంతో నాకు కూడా దగ్గర సాన్నిధ్యం ఉంది. వారు ఏదైతే రాజకీయంగా వారి కుటుంబ సమేతంగా ఇద్దరు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తాతలు కూడా సేవ చేయాలని చెప్పి ప్రజల సంకల్పానికి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తులు. అదే మాటలో వారు కూడా ఈరోజు ప్రజలకి సేవ చేయాలి అని చెప్పని మొదట ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ప్రోత్సహించి తప్పనిసరిగా మీటువంటి వారు రాజకీయాలకు రావాలని చెప్పి వారు ఏదైతే సంపూర్ణ సహకరించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరచాలని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అమ్మ రెండు విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్తా. రాజకీయాలు ప్రతి 5 సంవత్సరాలకి రాజకీయాలు వస్తాయి. మనం అనుకుంటాం రాజకీయాలు వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఎవరికో ఒకరు ఓటేస్తాంలే అని చెప్పని ఆఖరి నిమిషంలో పొద్దెక్కినాక రాత్రి మాట్లాడుకొని పొద్దున లేచి ఓటేనికి పోయినప్పుడు 2-3 అడిగి ఎవరు ఓటేయాలని చెప్పి ఎక్కువ మంది ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర ఓటు గుర్తొస్తాం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు మనం ఓటేసినోడే మనం పాలించేది. సరైన వ్యక్తిని మనం ఎన్నుకోకపోతే, సరైన వ్యక్తికి మనం ఓటు వేయకపోతే 5 సంవత్సరాలు మనకు కష్టం అని అంటే మనం కనీసం చెప్పుకునే పరిస్థితి ఉండదు. కరెంటు రాకపోతే ఎవరికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటోడు ఉండడు.
ఇంటి బయటికి వెళ్తే డ్రైనేజ్ సమస్య ఉందంటే ఫోన్ చేస్తే పట్టించుకునేటప్పుడు ఉండదు. ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యమైన సమస్య ఆరోగ్యానికి సంబంధించి. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా సుమారు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెడతాం. ఎంత గరీబుడైనా ఎంత ధనవంతుడైనా ప్రతి నెల 5,000 రూపాయలు గోళీలకి ఖర్చు పెట్టాల్సిందే. ఏమి ఆరోగ్యానికి ఏం లేకపోయినా జనానికో తగ్గిపో సర్దికో డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, గోళీలు తెచ్చుకోవాల్సిందే, లేదా బీపీలు షుగర్లు టెన్షన్కి సంబంధించిన మార్పులు తెచ్చుకోవాల్సిందే, వాడాల్సిందే. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా ఏదైతే 26వ డివిజన్కి సంబంధించి ఈ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. అది అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఒక హెల్త్ కార్డు ఒక హాస్పిటల్ మనకు అందుబాటులో ఉందంటే మనకి ఏ చిన్న సమస్య ఉన్నా అర్ధరాత్రి పూట ఏ సమస్య ఉన్నా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మన హెల్త్ కార్డు చూపిస్తే రూపాయి ఖర్చు లేకుండా మనకు రోగం నయమవుతుంది. ఇది కేవలం పేదవారికి కాదు, ధనికులకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో పైసలు ఉంటాయి, సరైన సమయానికి పైసలు అందవు, లేదా మన భూమి పైన ఇంకా దేనిపైన బంగారం పైన పైసలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి పూట ఏదైనా వ్యాధి వస్తుంది హాస్పిటల్ పోతాము, అప్పటికప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 కట్టాలంటారు. కట్టాలని స్తోమత పరిస్థితిలో ఉంటాం. అటువంటి ఆపద సమయంలో మనకి హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు అవకాశం హెల్త్ కార్డు వాళ్ళు అందిస్తామని చెప్పారు. నేను ఇక్కడికే చెప్తున్నా, అన్న రిజల్ట్ ఏమున్నా ప్రజలు ఇక్కడ కూడా ఆశీర్వదించినందుకు మీరు తప్పనిసరిగా ఏదైతే సంబంధించి వారికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా సంపూర్ణ బాధ్యతలు మేము తీసుకోవాలి. అవసరమైతే ఒక చట్టం చేసి ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ కోసమో హెల్త్ బీపీ అప్పటికప్పుడు చెక్ చేయడానికి ఒక అటెండర్తో పాటు ఈ వార్డులో మీరు ఒక ఆఫీస్ తెలవండి. అందులో బేసిక్ హెల్త్ ఫెసిలిటీ మీరు వారికి అందుబాటులో పెట్టండి. వారికి ఏ సమస్య ఉన్నా కూడా సమస్య గొంతుపైకి రాకముందే ఇమ్మీడియట్ గా చిన్నగా రోగం ఉన్నప్పుడే తెలిస్తే ఆ సమస్యని పరిష్కరించగలుగుతాం. ఎందుకంటే ఈరోజు సంజయ్ కుమార్ గారు మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే వారు కూడా వృత్తిపరంగా డాక్టర్ వచ్చారు. నేను కూడా అనేక మందికి ఏదైతే హుజరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా బాబాయ్ అని చెప్పి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పగానే పంపిణీ చేసి పెడతా అని చెప్పి రూపాయి తీసుకోకుండా చేసే నాయకుడు వారు ఉన్నారు. అదే రకంగా రేపు పొద్దున ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ అక్కడిని గెలిపించుకుంటే కూడా వారు కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. టికెట్ విషయంలో కొంచెం అది ఉంటే కూడా నేను చెప్పిన ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వారి ప్రజలకి సేవ చేస్తారు. వారితో పాటు నాకు కూడా అనుభవం ఉంది, ఏదైనా వారితో నాకు కూడా సాధించడం ఉంది. ఈ సంపూర్ణ సహకారం ఉండాలంటే నా విజ్ఞప్తి మేరకు వారు అప్పటికే టికెట్ ఇస్తామని అనుకోరు, కానీ మళ్ళీ చెప్పినందుకు తప్పనిసరిగా వారికి కేటాయిస్తానని చెప్పి కేటాయించినందుకు సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా వారితో పాటు నేను శాసన మండలి సభ్యులు ఉన్న ఎమ్మెల్యే గారు అడగకముందే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పేజీలు ఇచ్చి ఈరోజు చాలా మంది కొంతమంది నేతలు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారి పైన విమర్శలు చేస్తారు. కానీ నేను సంపూర్ణంగా ఏదైతే వ్యక్తిగతంగా సంపూర్ణంగా సరే నాకు దగ్గర బంధువు అయినప్పుడు కూడా రాజకీయాల్లో నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటా. ఆ తీసుకునే కొంతమందిలో ఈరోజు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఒకరు. ఎందుకంటే వృత్తిపరంగా నేను కూడా వృత్తిపరంగా ఒక డాక్టర్ నమ్మా. అక్కడ వృత్తిని చేస్తూ రాజకీయాలు చేస్తూ చాలా కష్టం. వారు వృత్తిపరంగా వారు వృత్తిని చేస్తూ మీకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తూ వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అనేక సందర్భాల్లో వారితో పాటు 2-3 జాగ్రత్తలు నేను వెళ్ళినప్పుడు చూసిన. మేము ఇద్దరం కలిసి శ్రీశైలం పోయినప్పుడు వారి హెల్త్ ఎంత ప్రాబ్లం ఉన్నా ఆరోగ్యపరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న సమస్య నేనే చెప్తుండే, ఇన్ని ఫోన్లు వస్తే ఫోన్ కొంచెం సేపు సైలెంట్ చేసి పక్కన పెట్టండి నీకు బాగాలేదు కదా అంటే, లేదు వాళ్ళు మనం నమ్మి ఓటేసారు వాళ్ళకి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని చెప్పని ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి వచ్చే లోపల సుమారు 400 ఫోన్లు మాట్లాడేది ఇక్కడ ప్రజల సమస్యల పైన. అసలు వ్యక్తులు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో వారికి కలిసి నడుస్తారు. ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారికి తోడైంది. ప్రభుత్వం ఏర్పడినాక 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పడితే కొంతమంది గుట్టనక్కలు, కొంతమంది కేసీఆర్ తోటి గుట్టనక్కలు ఈ ప్రభుత్వాన్ని పొడగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రజా ప్రభుత్వం నిలబడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే నిలుచున్న 10 మందిలో సంజయ్ కుమార్ గారు ఒకరు. దానికి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు బలపరిచిన మాధవీలత గారిని 26వ డివిజన్ లో అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే శాసన మండలి సభ్యులుగా కూడా నాకు కూడా సంవత్సరానికి 3 కోట్లు 5 కోట్ల నిధులు మాకు కూడా వస్తాయి. తప్పనిసరిగా నా శాసన మండలి నిధులకు వెళ్ళి కూడా ఈ రోడ్లకి సంబంధించి దానితో పాటు గుడికి సంబంధించి ఏ సమస్య కన్నా ఒక 30 లక్షల రూపాయలు ఈ డివిజన్ కి శాసన మండలి నిధులకు వెళ్ళి నా నిధులకు వెళ్ళి అదేవిధంగా మా సాధారణ నిధులకు వెళ్ళి ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ఒక 5 లక్షలు అన్న దగ్గర తీసుకొని ఒక 35 లక్షలు మీరు అదే సీసీటీవీ ఫుటేజ్ కి ఏదైతే
ఉందో వాటికి తప్పనిసరిగా వస్తే సంతోషము. రోడ్లకి సంబంధించి శాసన మండలి నిధుల్లోకి వెళ్ళి తప్పనిసరిగా ఇక్కడ ఈ డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడతాము. మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నామా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వయసు అందరికంటే చిన్నవాడిని కాబట్టి చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నా. ఒక్క అవకాశం చదువుకున్న వ్యక్తులకి రాజకీయాలకి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు రాజకీయాలు సంపాదించుకొని వచ్చేది కేవలం పేరు ఒకటే. అది ఒక్కసారి ఆలోచించి వారు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కళ్యాణ్ అన్నట్టుగా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అంత దూరంకి వెళ్ళి మనందరినీ బలపరచడానికి మాకు పేదోడు వాళ్ళగా మేము ఉన్నాము. మీరు ముందుకు తెలియవలసిన బసవసారయ్య గారిని మాట్లాడుతున్నారు. ఈ జంటలు చూస్తే చాలా ఆనందం ఉంది, బాగా ఉంది. మనకి ఏం పని ఉద్యోగరీత్యా డాక్టర్, దేశంలో ఉండి పనిచేసుకునే వ్యక్తి డాక్టర్, నాయనమైన శిక్షుడు. ఆల్రెడీ ముఖ్యమంత్రి నోటీసులు పంపించి సుమారు 235 కోట్లు పట్టుకొచ్చి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, స్కూళ్ళు, కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం అయిపోతున్నాయి మీ నాయకుల ద్వారా, మీ ఎంపీఆర్ గారు. అంతేకాకుండా ఇక్కడ నిరుపేదలు అంటారు, ఇల్లు లేని వాళ్ళు పాల్గొన్నట్టు తెలిసింది. వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర చరిత్రలోనే కలిగిన రీతిలో 4,500 ఇల్లు కట్టించిన ఘనత మీ ఎంపీఆర్ డాక్టర్ సంజయ్ గారికి దక్కిందాం. నేను నాకు ఎమ్మెల్యే గెలిచినా మంత్రి చేశాక నేను కట్టలేదు. అంటే ఆయన ఎంత చదువుకుని ఎంత దురదొస్తుంది అండి. అది పెద్ద కార్పొరేషన్ వర్గాలండి. నేను కూడా 80 కోట్లు మున్సిపల్ కౌన్సిలర్, 20 కోట్లు మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, కార్పొరేటర్గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా 14 సంవత్సరాలు జిల్లా కేంద్ర అధ్యక్షులు చేసిన ఈ పార్టీలో ఈ స్థాయికి వెళ్ళడం జరిగింది. సంజయ్ గారి తాతగా ఉన్నాడు. ఇప్పుడే మా వెంకట చెప్పారు యువ నాయకుడు. మా యువ నాయకుడు అయితే పోయిన గవర్నమెంట్తో 10 సంవత్సరాలు ప్రాణాలు తెగించే నాయకులు ఎవరు ఉన్నారా? వాళ్ళ తల్లి ఎంతో కష్టపడి డాక్టర్ చేసింది. డాక్టర్ చేసి బతకలు తప్ప మంచి కుటుంబం కదా. అయినా నేను కూడా యువతకు చేయాలి, కావాలి కావాలని మంచి ఆలోచిస్తాడు. ప్రాణాన్ని అడ్డు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగినందుకు రాష్ట్రంగా కేంద్రమే హైకమాండే ఒక అడుగు ముందుకు వచ్చి ఆయన ఎమ్మెల్సీ చేసింది. పెద్దల సమాజం చిన్నల సమాజం అంటే నా ఓటు కూడా ఎమ్మెల్సీ ఉండాలి, యువకుడు ఎమ్మెల్సీగా రావాల్సింది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దూరదృష్టితో ఉంటే ఆయన అవకాశం కల్పించేది అది కాంగ్రెస్ పార్టీతోనే దొరుకుతుంది. వేరే ఇప్పుడు కొంతమంది సంజయ్ గారికి టీఆర్ఎస్ అపార్టీ చేపట్టి అంటారు. యాక్చువల్ బ్లడే కాంగ్రెస్, అదే బ్లడే కాంగ్రెస్. రాజకీయ గురు కుమార్ రెడ్డి గారు తల్లిపల్లి ఈ జిల్లా వాడి, కర్నూలు జిల్లా వాడి. వారు చొక్కాలో చాలా సన్నిహితమైన మిత్రులు. గంటల రోజు కూర్చున్న వాళ్ళు. నేను వాళ్ళ ఎప్పుడు వెంకటేశ్వర కానీ నేను వాళ్ళ ఎప్పుడు ఉండదు. నేను సంజయ్ గారు ఓడిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సంజయ్ గారికి నాకు పరిచయం ఏర్పడుతుంది. అంటే ఎలక్షన్ ఓడిపోయి కూడా నిరుత్సాహపడతాను. ఏంటి అంటే తర్వాత హిస్టరీ చెప్పాను. అంత పెద్ద దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు తెగించి ఉద్యోగం చేసిన స్వాతంత్రం కుటుంబమైన ఇది ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకే జిల్లాలో చేరిగా ప్రథమంగా వ్యక్తం కలిసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొక్కరావు గారు ఉంటే పివి నరసింహరావు కింద సెక్రటరీగా పనిచేసి ఇట్లా చేస్తామో తెలుస్తాను. ఎవరు నాకు తెలుసు. నేను ఢిల్లీలో వార్తలు పివి నరసింహరావు గారు చొక్కరావు గారు మిత్రులు అందరం ఢిల్లీలో మీటింగ్ ఉంటే కమిటీ చేసి దేశ ప్రధానమంత్రి కమిటీ చేసిన శక్తి చొక్కారావు గారికి సంజయ్ తాతగా దక్కింది. నేను కలగలుగుతున్నాను. నేను అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకి 11 మంది ఎమ్మెల్యేలకు అక్కడ పార్టీ అధ్యక్షులుగా పనిచేశాను. అంటే అలాంటి నీతి నిజాయితీ బయట పేపర్ లాంటి వ్యక్తి చొక్కారావు గారు. ఈ దేశ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇద్దరిద్దరు. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి గారు మన ప్రాంతానికి వచ్చి చొక్కారావు గారు ఇవ్వలేదు. నీతి నిజాయితీ నాయకులు. అలాంటి కుటుంబంలో పుట్టిన కుటుంబం నీతి నిరుతపడుతూ తప్పకుండా ప్రజల్ని నాశనం చేస్తాంటే 2 సార్లు గెలిపించారు. గెలిచినా ఏం చేసింది వాళ్ళు?
50 సంవత్సరాలు ఎవరు చేయని పని కూడా చేసి కళ్ళకు చూపెడతాడు కదా. అదే కళ్ళ డాక్టర్ కళ్ళ చూపెడతాను, అదే కళ్ళ డాక్టర్ కళ్ళ చూపెడతాం మా అందరికి. మన కళ్ళు కనబడుతుంది అమ్మా, నాయన వచ్చి కట్టే ధర్మంలో మాట్లాడాలి ఇస్తాయి కామన్ ఏదో ప్రజలంతా కొడుతుంటే భయం పెట్టాలి కానీ ఏది ఆశ చూపెట్టే చేస్తాడు. అలాగే నీ అభ్యర్థి చాలా గట్టిగా చెప్తుంది. ఇప్పుడు ఒక అభ్యర్థి పోటీ చేసిన ముందు ఎమ్మెల్యే నిలబెట్టి అడిగే ఎవరు అమ్మాయిని చేసే వాళ్ళ అర్థం చేస్తాను అందరికీ మీ ఆశ ఉండాలని. అలాంటి ధైర్యంతో మరి మీ అందరి సమీక్షంలో ఎమ్మెల్యే గారు స్వయంగా గట్టిగా అడిగిందంటే ఇంత గుండె లేని ఒక అమ్మాయికి మాధవి మీరు ఆశీర్వదించి గెలిపించడం ప్రయత్నం చేయడమ్మా. మీ వార్డు అర్థంలాగా ఎంత బాగా చేస్తారు. హెల్త్ గారు ఇంకా మా మిత్రులు చెప్తారు హెల్త్ గారు చాలా ఇంపార్టెంట్. నేను మన గతంలో డాక్టర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి 5 లక్షలు రాజు ఆరోగ్య శ్రీ పేరు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గారు ఏమంటారు 10 లక్షలు చేశారు. ఇక్కడ ఏంటి కరీంనగర్ హైదరాబాద్ కూడా మంచి కాంగ్రెస్ పోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వీళ్ళకు ఇస్తున్నారు. ఇలా చాలా మంది చాలా మంది ఇక్కడ గతంలో సనభ్యాలు దేశం 29 రాష్ట్రాలు ఎవరి పని ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా తెలంగాణ 10 సంవత్సరాలు 20 ఎమ్మెల్యేగా పనిచేసి ఇవ్వలేకపోయాడు. ఎన్నో మేళ పెరుగుతుంది, 5 లక్షలు పని వస్తుంది, ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేపడుతుంది. మన ముఖ్యంగా మొన్ననే చెప్పడానికి పోయినప్పుడు కర్నూలు పోయినప్పుడు ముఖ్యమంత్రి మా ఇప్పుడు సిద్ధంగా మా ఎమ్మెల్సీ గారు చెప్పారు మా వెంకట్ ఎవరి మీటింగ్ వాళ్ళది అప్పు సాధించి మీరు సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు చెప్పింది మైనింగ్ రోడ్డు కోసం నేను ఇస్తున్నా శాంక్షన్ అయిపోయింది అన్నాడు. అటు ముఖ్యమంత్రి చెప్పింది అది జీవో అన్నాడు. ఈ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కులాల వారికి ఎస్సీ బీసీ మైనారిటీ ఏ కులాలు సరే మాత్రం అందరూ కూడా ఒకటే పాలనలో ఉండడానికి ఎన్టీఆర్ స్కూల్ కూడా సరిగ్గా 25 ఎకరాల ల్యాండ్లో 200 కోట్లతో మన పిల్లలు భవిష్యత్తు మన భవిష్యత్తు ఇద్దరు చదువుకుంటేనే కదా తల్లి చదువుతాగా ఇస్తాయి ధైర్యంగా లేవు డాక్టర్ అమ్మాయి ఇంజనీర్ మా మిత్రుడు డాక్టర్ కదా చదువుంటే లేకపోతే దేనికి అక్కడ మనం చదువుంటే దేనికి అక్కడ అంటే సంజయ్ గారు నేను పోయి చదువుకుని డాక్టర్ అవుతాయి కాదు నా పాత పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఆ కుటుంబానికి మార్గదర్శనం ఉండాలనే ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి 25 ఎకరాలు 200 కోట్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సరే ఎలక్షన్ అయిపోయిన స్వయంగా మీ ప్రాంతాన్ని కలిసి శంకుస్థాపన చేసే కార్యక్రమం వస్తుంటే డాక్టర్ సంజయ్ గారి దూరం శంకులు ఆలోచించాలి. హాస్పిటల్ చేసి పెట్టాం, మెడికల్ కాలేజ్ చేసి పెట్టాం, మాకు అవుతారు చూడండి అంతా. నేను మాటలుగా చెప్పాను రాజకీయ నాయకులు మాటలు మాట్లాడుతున్నామే అందరం మీరు ఏమనుకుంటారు మేము మా ఊర్చారు మాటలు చెప్తాం జాతికి వెళ్ళిపోతాం తెల్లారినే మర్చిపోతాం. కానీ అలాంటి మాటలతోటి కాకుండా చేద్దాం మనిషి డాక్టర్ సంజయ్ గారు వ్యక్తులు మీ వాటి అభ్యర్థి 100 లక్షలుగా మాట్లాడినట్టుగా చేద్దాం మంచిగా ఎమ్మెల్యే గారి మొదటే మీరు చేసి తీరుతారా తీయాలా నేను మాట ఇచ్చిన వాళ్ళందరికీ నా మాట నిలవాలంటే మీరు చేయాలి చేస్తాంటే నా రాష్ట్రం జీవించి నా మొత్తం గెలిపిస్తూ నీకు అప్పచెప్తాను. రియల్గా అమ్మాయి అన్నట్టుగా మీరు అందరూ నిండు మర్చిపోయాను. ఒక అక్కగా ఒక చెల్లగా ఒక బిడ్డగా ఆశీర్వదించండి దీవించండి. మనుషులుగా పైన విద్య ఇంజనీర్ అంటే జాబ్ చేస్తూ 2 లక్షల పైన వస్తున్నాయి. ఎవరు వదులుకుంటారు మంచి డాక్టర్ గారు వచ్చారు మీ ప్రాంతానికి హెల్ప్ ఫ్రీ చేస్తుంటారు. రకాల అభ్యర్థిని ఎంకరేజ్ చేస్తారు. రియల్గా ముఖ్యంగా సంజయ్ గారు అభినందిస్తున్నాం. అందుకే నాకు చిన్నవాడే నేను నాకు 72 సంవత్సరాలు నాకు చిన్నవాడు అంతే నేను సంజయ్ గారు అభినందిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి. ప్రజా శిక్షకులు ప్రజా సేవకులు రియల్గా అందరూ కూడా అమ్మాయిని చాలాసేపు చెప్తారు డాక్టర్ అన్న 2 గంటలు మా రైలు విషయంలో నిలబడి బాధ తీస్తారు ఉపన్యాసం చేస్తానికి వింటాను. కానీ ఈ బాధ మాకు తెలియదు సార్ నిలబడి మనం అందరూ కూర్చి లేకపోతే అందరికీ ఎండోర్మెంట్ ఎండోరు దయచేసి అందరూ నీళ్ళు మోసుకొని అమ్మాయిని ఆశీర్వదించి జీవించి గెలిపించి మన చెల్లెగా బిడ్డగా అక్కగా జీవించాలని మీ అందరికీ వ్యక్తులు అవకాశం కల్పించిన స్థానిక నాయకులందరూ ధన్యవాదాలు.